హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి మొలకలతో గారెలనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, డైట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తాయి కదండీ. మామూలుగా అయితే మార్నింగ్ టైంలో మొలకలన్నీ కూడా అలాగే తీసుకుంటూ ఉంటారు. నేనైతే మొలకలతో గారెలైతే చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. అసలు దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదనమాట. అలాగే తినేసేయచ్చు. చాలా బాగుంటాయి. మొలకల వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచిగా పనిచేస్తుంది. ఇదిగో చూడండి ఎంత బాగా మొలకలు అయితే వచ్చేసాయో. ఇక నేను పెసలు అలసందులు అయితే మొలకలు పోసానండి. ఇదిగో చూసారా ఎంత పొడవు వచ్చాయో. మొలకలు 2 days అయితే నానబెట్టానండి వీటిని నేను. చూడండి చాలా బాగా వచ్చాయి కదండి మొలకలు. ఒక రోజంతా నానబెట్టేసుకొని తర్వాత గుడ్డలో కట్టి పెట్టుకొని 1 day వరకు అలా పెట్టేసుకున్నామంటే ఇలా వస్తాయి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి. ముందుగా అయితే ఉత్తవే ఒక వాయి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి, మనకి మెత్తగా రావాలి కదా గారెలకి. ఇదిగో చూడండి ఇలా పేస్ట్లా అయితే చేసుకుంటున్నాను. మిగిలినవన్నీ కూడా సెకండ్ టైంకి కొంచెం బరకగా అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఏమో మెత్తగా వేసుకున్నాను. సెకండ్ టైంకి ఇది వచ్చేసారా మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. కొంచెం కచ్చాపచ్చగా చేసుకోవాలండి, అప్పుడే మనకి గారె అనేది బాగా వస్తుంది. మంచి హెల్దీ రెసిపీ అండి. పిల్లలకు కూడా చేసి పెట్టుకోవచ్చు, ఇష్టంగా తింటారు. మొలకలు తినమంటే తినరు కదా, ఇలా గారెలు చేసి పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారు వేడివేడిగా. ఇప్పుడు రెండు కూడా బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే నేనైతే ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇంకా ఇందులో కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకుందాము. మరి నున్నగా పిసకకండి, లైట్గా అలా కలుపుకుంటే సరిపోతుంది. గట్టిగా ప్రెస్ చేసి పిసికేసామంటే కానీ నున్నగా అయిపోతుంది. లైట్గా అలా అనుకున్నామంటే సరిపోతుంది. గారె అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా లైట్గా అలా అనేసుకొని ఒక్క 5 minutes అలా పెట్టుకున్నాము. చాలా బాగుంటుందన్నమాట. ఇందులో కొంచెం లూజ్గా వచ్చింది కాబట్టి నేను ఇందులో కొద్దిగా బియ్యపిండి వేస్తున్నాను. ఒక పిడికెడు బియ్యపిండి అయితే వేసానండి. మనకి గట్టిగానే ఉంటే బియ్యపిండి అవసరం లేదు. నాకు కొంచెం లూజ్ అయింది కాబట్టి నేను ఇక్కడ బియ్యపిండి వేశాను. పిండి కూడా వేశాక లైట్గా అలా కలిపేసుకొని ఒక 5 minutes అలా ప్లేట్ పెట్టి ఉంచేసుకున్నామంటే ఈలోపు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాంచుకుందాము. ఇదిగో చూడండి ఆయిల్ కాగిందా లేదని మొదటిది వినాయకుడికి అయితే కొద్దిగా చిన్నదైతే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు చిన్నగా ఇలా చేత్తోనే ఒత్తి వేసుకుంటున్నాను గారెలు. చాలా బాగా వస్తాయండి. ఈజీగా మనకి వేరే క్లాత్ కవరు ఏం అవసరం లేదు, చేత్తోనే కూడా వేసుకోవచ్చు, నీట్గా వస్తాయి. నేను వేస్తున్నాను చూడండి. ఒక్కసారి అలా చెమ్మద్దుకునేసి కొద్దిగా అలా లడ్డూలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకుంటే ఈజీ అనమాట. చాలా బాగుంటాయండి. వేడివేడిగా రైస్ పెట్టేసుకొని మిరియాల చారు వేసుకొని ఈ గారెలు మంచిగా పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. మొలకలు మనము అలసందలు వడలు తిన్నామంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి తెలియని వారి ఉంటే. కానీ ఇప్పుడున్న క్లైమేట్కి అయితే ఇవి చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది కదండి. వింటర్లో వేడివేడిగా చేసుకొని సాయంత్రం స్నాక్స్లా కూడా పిల్లలకి పెట్టచ్చు. అందులోనూ మనం ఇక్కడ మొలకలతో చేస్తున్నాం కదండి, ఇంకా మంచిది. హెల్త్కి అయితే ఆరోగ్యంగా ఉంటారు. ఇది వచ్చేసారా బాగా ఎర్రగా అయితే కాగదండి. గారెలు చూసారా ఎంత ఎర్రగా వచ్చాయి, బాగా సూపర్గా ఉంటాయండి. టేస్ట్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇలా చేసుకొని తిన్నామంటే కానీ వేడివేడిగా తినాలన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం అలసందు వడలు? అందులోనూ మొలకలతో చేస్తున్నాం కదండి, అదే మనకి స్పెషల్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.
అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇదిగో చూసారా, వేడిగా ఉందండి. వడైతే తుంచాను చూడండి. లోపల అంతా కూడా మంచిగా అయితే కాగింది కదా, బాగా ఉడికిందండి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి మీరు కూడా. మొలకలతో గారెలు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.